సరే రివ్యూస్ వస్తుంటాయి, పాజిటివ్ వస్తాయి, నెగిటివ్ వస్తాయి, మిక్స్డ్ వస్తాయి, ఇవన్నీ వస్తుంటాయి. బట్ మీ మూవీకి ఎస్పెషల్లీ ఈ మూవీకి ఎందుకు మ్యాక్సిమం నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి? అంటే ఎందుకు వచ్చాయంటే మీ సినిమాని మీరు చూసుకున్నారా? మీ సినిమాలో ప్లస్లు మైనస్లు మీరు ఆఫ్టర్ స్క్రీన్ మీ పడ్డాక మీరు గమనించారా? మీ తప్పులు ఏమైనా ఉన్నాయంటారా, లేవంటారా? లేదు సార్, నేను కూడా సినిమాకి ఎవాల్వ్ అవుదాము అనుకునే మనిషినే సార్. నేను ఎవాల్వ్ అవుదాము అనుకుంటాం కాబట్టి నిన్నటి నుంచి కూడా ఒక పక్కన చూసిన వాళ్ళందరూ బాగుంది, డీసెంట్ ఫిలిము, చాలా బాగుంది అది ఇది అంటున్నారు. ఇంకొక పక్కన రివ్యూస్ ఖచ్చితంగా ఆపోజిట్గానే ఉన్నాయి సార్. ఉన్నప్పుడు ఓకే, నేను ఎందుకు ఫస్ట్ సినిమాకి కూడా ఇంతే వచ్చాయి సార్ రివ్యూస్. కానీ ఏంటనంటే ఎందుకు నేను రివ్యూస్ రాసే వాళ్ళు చూసే స్టాండర్డ్కి నేను ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నాను అన్నదైతే ఆలోచించాను సార్. ఆలోచిస్తున్నప్పుడు ఇప్పుడు దాని తర్వాత సినిమా చూసేటప్పుడు మన మైండ్ సెట్ ఇప్పుడు ఏం నచ్చట్లేదు మనకి, అంటే వాళ్ళకి ఏం నచ్చుండదు అది దాని పాయింట్స్ దాంట్లో చూస్తున్నాం కదా సార్. సో ఒకటి ఏంటి అని అంటే నేను ఒక ఎమోషన్నో ఒక కథను నేను ఒక రకంగా చెప్పాలి అన్న ఉద్దేశంతో చెప్తూ వెళ్తున్నాను సార్. నేను అలా చెప్తూ దానికి ఏమేం కావాలో అది చెప్పుకుంటూ వెళ్తున్నాను. కానీ టూ మచ్ ఆఫ్ అంటే నేను నా దృష్టిలో నేను ఆనెస్ట్గా చెప్పానేమో అనుకుంటున్నాను సార్. కానీ అది ఎలా కన్వే అవుతుందా అన్నది తెలీదు. కానీ నేర్చుకుంటున్నాను సార్. అంటే జస్ట్ లైక్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్. ఏంటంటే సార్, ఒకటి ఇప్పుడు నేను ఇన్ని రోజులు నేను ఒక మంచి సినిమాను తీశాను అని నమ్ముకొని సడన్ గా ఇప్పుడు ఇన్ని మాటలు రాగానే నెక్స్ట్ డేకి డిజోన్ చేసేసుకుంటే నన్ను నేను మోసం చేసుకున్నట్టు సార్.